దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 6th జూలై 2024. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 and verse 10. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదవబడిన ఈ వాక్యంలో ఒక భాగాన్ని ఈ సమయంలో మనము ధ్యానిద్దాము. నీవు మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదాను. జీవ కిరీటము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడుగా, యేసుప్రభు నమ్ముకున్న బిడ్డగా ప్రతి ఒక్కరము మనము పరిగెట్టవలసింది జీవ కిరీటం కొరకే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజుల్లో ప్రార్థనకి కానీ చర్చ్కి కానీ అనేక విషయాల కొరకు పరిగెడతాము. అసలైన విషయము దేని కొరకు పరిగెట్టాలి తెలుసండి? జీవ కిరీటము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Fear none of those things which thou shalt suffer. Behold, the devil shall cast some of you into prison, that ye may be tried, and ye shall have tribulation 10 days. Be thou faithful unto death, and I will give thee a crown of life. A crown of life. జీవ కిరీటము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జీవ కిరీటము వల్ల ఏం పొందుకుంటావో తెలుసా? నిత్య జీవము. ఎటర్నల్ లైఫ్. The crown of life guarantees eternal life to you. రెండవ మరణం నుంచి తప్పించబడుతున్నావు, నరకం నుంచి తప్పించబడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకుంటున్న ప్రతి ఒక్కరికి ఫోకస్ జీవ కిరీటమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో ఉన్న రిలేషన్షిప్ విషయంలో, సంబంధం విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. అదే ఈ వాక్యం యొక్క సారాంశము. మీరు శోధింపబడతారు, చర్చాల్లో వేయబడతారు, కష్టాలు వస్తాయి. మరణము వరకు నమ్మకముగా ఉండము. జస్ట్ బిలీవ్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ దేవుని యందలి నమ్మకాన్ని నువ్వు కనపరచాలి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. జీవ కిరీటం లేకుండా నిత్య జీవం నీకు లేదు. हिंदी में पढ़ेंगे प्रकाशित वचन, उसमें 2रा अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. जो दुख तुझको झेलने होंगे उनसे मत डर, क्योंकि देखो शैतान तुम में से कितनों का जेल खाने में डालने पर है, ताकि तुम परखे जाओ, और तुम्हें 10 दिन तक क्लेश उठाना होंगे. प्राण देने का विश्वासी रख, तो देने के विश्वासी रख, तो मैं तुझे जीवन का मुकुट दूंगा. जीवन का मुकुट. अनंत जीवन पाना है तो जीवन का मुकुट आपको चाहिए. किसको मिलता है अनंत जीवन का मुकुट? प्राण देने तक विश्वासी रहे. प्राण देने तक. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. बहुत से लोग डर के मारे विश्वास छोड़ देते हैं, प्रभु से दूर हो जाते हैं. लेकिन कुछ भी हो, आपको विश्वास रखना है, क्योंकि आपको अनंत जीवन का मुकुट दिया जाएगा. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవము, జీవ కిరీటము నీకు ధరింపచేయబడతాది. నిత్య జీవం అనే కిరీటము నీ జీవితంలో నీ మీద ఉన్నట్లయితే నీలో ప్రతిదీ ఉన్నట్లే.
ఇఫ్ యూ హ్యావ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్, యూ హ్యావ్ ఇట్ ఆల్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, మరణం వరకు నమ్మకంగా ఉండేవారు నాయన, జీవ కిరీటంను నువ్వు ఇస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రం నాయన. జీవ కిరీటం కలిగిన వారు అన్ని విషయాలు జీవింపబడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. వారి ఆరోగ్యంలో, వారి యొక్క ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి ఫైనాన్స్ అన్నింటిలో జీవింపబడినందుకు స్తోత్రంలో. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. దేవ, జాబ్స్ చేస్తున్న వారు, బిజినెస్ చేస్తున్న వారు మీరు దీవించినందుకు స్తోత్రం. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో చదువుకున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీ జీవ కిరీటము వారికి ధరింపచేసి ప్రతి విషయంలో జీవము కలిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేయవాడివయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రక్షకుడా నాయన తండ్రి, దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు జీవ కిరీటం కలిగిన వారుగా పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దేశాన్ని మీరు రక్షించడానికి స్తోత్రం. ఇశ్రాయేల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనల తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చెప్పిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.